ప్రవహించి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ మాట ఉండదు, కాబట్టి మీకు భయం ఉండదు. కాబట్టి మీరు చక్కగా వెళ్ళి అమృతోత్పాదన యత్నం చెయ్యండి. అయితే లక్ష్మి అంతా కూడా వెళ్ళి సముద్రంలో పడిపోయి ఉంది. ఇప్పుడు ఆ సముద్రంలో ఉన్న లక్ష్మి పైకి రావాలి. సముద్రంలో ఉన్న లక్ష్మి పైకి రావాలి అంటే దానికి ఒక్క మార్గం ఉన్నది. పాల సముద్రాన్ని చిలకాలి. పాల సముద్రాన్ని చిలకడానికి కవ్వంగా ఉపయోగపడేటటువంటి పదార్థం ఒక్కటే ఉంది, అదే మందర పర్వతం. మందర పర్వతాన్ని పైకి తవ్వి ఎత్తి పట్టుకోవాలి. మందర పర్వతాన్ని తవ్వడానికి కావలసినటువంటి సాధన సంపత్తులు మీ దగ్గర ఉన్నవి పనికిరావు. అందుకని దేవతల యొక్క శిల్పి అయినటువంటి త్వష్టని ఆశ్రయించండి. చిత్తా నక్షత్రానికి త్వష్ట అది దేవత. అందుకే చిత్తా నక్షత్రంలో ఎవరైనా పుడితే హోమం చేస్తారు, శాంతి హోమం చేసి త్వష్ట ఇదం నమమా అంటూ హవిస్సిస్తారు. ఆ త్వష్టని ఆశ్రయించండి. ఆయన పదునైనటువంటి తౌగాళ్ళు సిద్ధం చేస్తాడు. వాటితో భూమిని తవ్వండి. తవ్వి రోకళ్ళు భూమిలోకి దింపండి. దింపి కదపండి, పైకి ఎత్తండి, దాని మూలం కదులుతుంది. ఆ పర్వతం కింద పడిపోకుండా రాక్షసులు దేవతలు తమ తమ బలాలు చెప్పుకొని జాగ్రత్తగా ఎత్తి పట్టుకుని సముద్రం దగ్గరికి తీసుకెళ్ళండి. సముద్రంలో దింపండి. దింపి చిలకండి. చిలికితే అందులోంచి అమృతోత్పాదనం అవుతుంది. అమృతానికి ముందు హలాహలం కూడా వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అందులోంచి లక్ష్మీ, కామధేనువు, కల్పవృక్షము, పూర్వం స్వర్గలోకంలో దేవేంద్రుడి యొక్క సమస్త భోగములకు కారణమైనటువంటి సాధన సంపత్తులు ఏవి దుర్వాసో మహర్షి యొక్క శాపవాక్కు చేత అంతర్ధానమైపోయాయో అవన్నీ మళ్ళీ పైకి వస్తాయి. అప్పుడు ఇంద్రుడికి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకని మీరందరూ వెళ్ళి క్షీరసాగర మథనం చెయ్యండి అన్నాడు. సరే, వెంటనే వెళ్ళారు. ఈ దేవతలు రాక్షసులతో స్నేహం చేశారు. వాళ్ళందరూ కనపడగానే రాక్షసులు దేవతల్ని చంపేస్తా ఉన్నారు. బలిచక్రవర్తి అన్నాడు తప్పు. ఆయన ధర్మం ఆయింది. రాక్షసులైనంత మాత్రాన ధర్మం లేకుండా ఉండరు. రాక్షసులలో ప్రహ్లాదుడు లేడు, మహానుభావుడు. ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి. మనని ఆశ్రయించి స్నేహభావంతో వచ్చిన వాళ్ళని సంహరించకూడదు. అందరం కలిసి అమృతోత్పాదన యత్నం చేద్దాం రెండన్నాడు. అందరూ వెళ్ళారు. తౌగాళ్ళు పెట్టి తవ్వారు, రోకళ్ళు దింపారు, గుణపాలు దింపారు, పర్వతాన్ని చేతులు పట్టుకుని ఊపారు. మెల్లగా అది కదిలింది. దాని కిందకి చేతులు దింపారు. తమ తమ బలాలు చెప్పుకున్నారు, బిరుదులు చెప్పుకున్నారు. మందర పర్వతాన్ని పైకెత్తారు. జాగ్రత్తగా ఒబ్బిడిగా అడుగులేయండి అన్నారు. ఆ పర్వతాన్ని పట్టుకుని అడుగులో అడుగేసుకుంటూ సముద్రం దగ్గరికి తీసుకొస్తున్నారు. ఎంత జాగ్రత్తగా తీసుకొస్తున్నా అది మందర పర్వతం, పెద్ద పర్వతం. ఆ పర్వతం ఒక పక్కకి ఒరిగేటప్పటికీ ఆపలేకపోయారు. ఆ పర్వతం నేల మీద పడిపోయింది. పడిపోవడంలో దాని కింద పడి కొన్ని వేల మంది రాక్షసులు దేవతలు శరీరాలు విడిచిపెట్టేశారు, చనిపోయారు. ఒరే, మనం బుద్ధిహీనులనరా, విష్ణువు మాట వినడం ఏమిటి? ఆయన మందర పర్వతం తవ్వమంటే తవ్వడం ఏమిటి? ఇది కృతజ్ఞత అంటే. ఇది చూస్తాడు ఈశ్వరుడు. ఈ విషయంలో నిలబడగలరా అన్నది చూస్తాడు. మందర పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో దింపేసి ఉంటే విష్ణువు చెప్పిన మాట మంచిది. మందర పర్వతం మేము ఎత్తగలమా అండి అని ఓ మాట అంటే ఆయన ఏమని ఉండేవాడు? మందర పర్వతం ఎత్తండి అంటే ఎత్తేస్తామని వెళ్ళిపోయారు. ఆయనదా తప్పు, వీళ్ళదా? ఆ పర్వతం పడిపోయిన తర్వాత, ఇంతమంది చచ్చిపోయిన తర్వాత వాళ్ళ బలాలు స్మరించి అప్పుడు ఏడవడం మొదలుపెట్టారు. అయ్యో, ఈ మందర పర్వతం ఏమిటి, మనంతా అవ్వడం ఏమిటి, ఎత్తి పట్టికెళ్ళడం ఏమిటి, అసలు దీన్ని పాల సముద్రంలో ఎలా దింపుతాం? దింపాం పోది నెల తిప్పుతాం, ఎలా చిలుకుతాం? ఆయన చెప్పాడు, పో మనకు బుర్ర ఉండద్దు, మందర పర్వతాన్ని పైకెత్తడం ఏమిటి, కవ్వంగా చేద్దామని అని ఇప్పుడు ఏడుపు మొదలెట్టారు. తన మాట వమ్మైపోతోందని ఆధారం లేక ఏడుస్తున్నారు. కాబట్టి తను అన్న మాట మీద ప్రయత్నం అన్నది మొదలుపెట్టారు. కాబట్టి నింద చేసినా తాను వచ్చాడు గరుత్మంతుని మీద. అది ఆయన దయ. ఏడవని వాళ్ళు నన్ను తిడుతుంటే నేను ఎందుకు వెళ్ళాలని లేదు, నా మాట నమ్మి ఎత్తారు కదా పర్వతం, నేను ఎడతానన్నాడు. ఆయన గరుత్మంతుణ్ణి అధిరోహించి వచ్చాడు. వచ్చి ఈ పర్వతమేనా పడిపోయిందని ఏడుస్తున్నారు అన్నాడు. అవును, ఆ పర్వతమే అన్నారు. ఆయన ఓసారి దాన్ని అలా చేత్తో హేళగా పైకెత్తి బొంగరాన్ని తిప్పినట్టు ఇలా 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 చేత్తో తిప్పాడు. తిప్పి చేత్తో ఎత్తి ఇలా పట్టుకుని గరుత్మంతుని యొక్క మూపు మీద పెట్టాడు. పెట్టి, ఓ గరుత్మంతా, దీన్ని తీసుకెళ్ళి క్షీరసాగరంలో దింపు కవ్వంగా అన్నాడు. అలాగే మహానుభావ అని తన యొక్క మూపురం మీద పెట్టుకుని గరుత్మంతుడు తీసుకెడుతున్నాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ ఆధ్యక్షం వహించాడు. వహించి ఆయన అన్నాడు, నేను చెబితే చేసే పని కాదు, నేను కూడా మీ దగ్గర ఉంటాను. సంతోషం కదప్పుడు.
దగ్గరే ఉంటేను. మనందరం కలిసి క్షీరసాగర మథనం చేద్దాం. కానీ ఈ క్షీరసాగర మథనం చెయ్యడానికి మందర పర్వతాన్ని పాలసముద్రంలోకి గరుత్మంతుడు దింపినప్పుడు పట్టుకుని తిప్పడానికి ఒక తాడు కావాలి. ఆ తాడు లౌకికమైనటువంటి తాడు పనికిరాదు. మీ దగ్గరున్న తౌగాలులు పట్టుకుని ఈ పర్వతం చుట్టూ కూడా గాడి చెక్కండి, తాడు బాగా చుట్టుకుని పట్టుకుని ఉండడానికి. అమృతంలో వాటా ఇస్తామని చెప్పి వాసుకుని పిలుద్దాం. అది చాలా గొప్ప సర్పం. ఆ వాసుకుని పిలిచి మందర పర్వతానికి చుడదాం. చుట్టి పట్టుకుని మనం క్షీరసాగర మథనం చేద్దాం. అలాగే చేద్దాం అన్నారు. కొంతమంది రాక్షసులు దేవతలు బయలుదేరారు. పర్వతం చుట్టూ తౌగాలు పెట్టి చెక్కారు. చెక్కితే ఇప్పుడు ఆ గాడిలోకి ఒరుసుకోకుండా మెత్తగా ఉన్న చోట వాసుకి అన్న సర్పాన్ని చుట్టచ్చు. ఇప్పుడు వాసుకిని పిలిచారు. ఆయన వచ్చాడు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ. ఆ వాసుకిని చుట్టారు. చుట్టి తలవైపు దేవతలు పట్టుకున్నారు, తోకవైపు రాక్షసులు పట్టుకున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఇక చిలకడం మొదలెట్టారు. మధ్యలో ఎవడో ఓడు ఉంటాడు కదా, అహంకారం అంత తొందరగా పోతుందండి. అయ్య బాబోయ్, ఎంత అహంకారం! ముందు కుర్చీలోనే కూర్చోవాలి. ఆలస్యంగా వచ్చామని వెనక్కి కూర్చుంటామేంటి? ఆలస్యంగా వచ్చినా పక్క తలుపులోంచి వచ్చి ముందు కుర్చీనే వెతుక్కోవాలి. ఎంతంత బలహీనతలు! సభా మర్యాద ఉల్లంఘనంలో కూడా ధర్మం ఉండదు. కాబట్టి ఆ వాసుకుని తీసుకొచ్చి చుట్టి ఆ పాలసముద్రంలోకి దింపుతున్నారు. దింపుతున్నప్పుడు తలవైపు దేవతలు పట్టుకోవడం ఏమిటి, తోక మేం పట్టుకోవడం ఏమిటి? తోక అంటే కింది భాగం కదూ, కింది భాగాన్ని మేం పట్టుకోవడం ఏమిటి? తల భాగాన్ని దేవతలు పట్టుకోవడం ఏమిటి? మా మర్యాద ఏమైపోయినట్టు? అందుకని మేము తల భాగాన్ని పట్టుకోం, మేము తోక భాగం పట్టుకోం, మేము తల భాగమే పట్టుకుంటామన్నారు. అసలు కార్యం మొదలుపెట్టింది లేదు, అల్లరి ప్రారంభం. ఎందుచేత అంటే అహంకారం. మనిషి అసలు దాన్ని గెలవగలిగితే ప్రశాంతంగా ఉంటాడు. అదొకటి గెలవలేని నాడు ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు అన్నారు, దానికి ఏం పోయింది? తిప్పడం ప్రధానం. ముందు మందర పర్వతం తిరగాలి. తలవేపు పట్టుకున్నా తిప్పడమే, తోకవేపు పట్టుకున్నా తిప్పడమే. మనమే తోకవేపు గడిపోదాం, వాళ్ళే తలవేపుకి వస్తారన్నారు. అసలు తలవేపు పట్టుకోవడం ప్రమాదం. పావుని అది విషం చిమ్ముతుంది, అది దానికి బాధ కలిగింది. తోకవేపు పట్టుకుంటే ప్రమాదం ఉండదు. వాళ్ళు కావాలని తల పట్టుకున్నారు. సరే పట్టుకోండి అన్నారు. వీళ్ళు తోక పట్టుకున్నారు దేవతలు. మందర పర్వతాన్ని తీసుకెళ్ళి పాలసముద్రంలో దింపి పూర్తిగా దిగకుండానే తేల్చి పట్టుకుని తిప్పుతున్నారు. ఇప్పుడు వాసుకి శరీరం మీద ఆధారపడింది ఆ మందర పర్వతం. పట్టుకుని తిప్పుతుంటే ఈ బరువుకి ఒరిపిడికి తట్టుకోలేక వాసుకి పెద్ద పెద్ద కేకలేశాడు, వదలండి 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 అని. ఆ తిప్పేటప్పుడు దాంట్లో కొన్ని ఓషధులు, లతలు, తీగలు అన్నీ తీసుకొచ్చి పాలసముద్రంలో పడేశారు. తిప్పుతుంటే ఆయన ఈ బాధ తట్టుకోలేక గిలగిలా కొట్టుకోవడంలో పట్టు తప్పిపోయి మందర పర్వతం పాలసముద్రంలోకి ఒరిగిపోయిన తర్వాత ఏది వాసుకి చేతిలో ఉన్నాడు, పాలసముద్రంలోకి మందర పర్వతం వెళ్ళిపోయింది. ఎలా? ఇప్పుడు అందరూ ఆలోచించారు, అసలు మనం చేసింది బుద్ధి పొరపాటు. ఈయన చెప్పినవన్నీ చేసేస్తూ ఉంటాం మనం. ఎలా? కవ్వం నిలబడాలంటే కింద ఏదో ఒకటి ఉండద్దు. పాలసముద్రంలో ఏ ఆధారం లేకుండా మందర పర్వతాన్ని పట్టుకుని తిప్పగలమా మనం? తోక పట్టుకుని అటు ఇటు గట్టిగా పట్టుకుంటే పోని నించుంటుంది పర్వతం. అలా నించుంటే అమృతం ఎక్కడి నుంచి వస్తుంది? చిలకాలి. చిలకాలంటే దగ్గరికి వదులుతూ ఉండాలి, దూరం లాగుతూ ఉండాలి. అలా దగ్గరికి వదిలి లాగడంలో అది ఏమైపోతుంది? జారిపోతుంది. ఆధారం లేకుండా చిలకడానికి సిద్ధపడ్డం ఏమిటి? ఆధారం ఏది అన్నారు. ఆధారం ఏది అనేవాడు విమర్శించేవాడే కానీ పరిష్కారం చెప్పేవాడు ఉండడు. లోకంలో చాలా పెద్ద గమ్మత్తు ఏంటంటే విమర్శ చేయడానికి ఎంతమంది అయినా ఉంటారు. అనారోగ్యంగా ఉంది అంటే సలహా చెప్పడానికి ఎంతమంది అయినా ఉంటారు. పరిష్కారం చెప్పేవాడు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అలా కాదులేండి, నేనున్నాను, ఏదో ఒకటి మొదలు పెడదాం అనేవాడు మాత్రం ఉండడు. ఇలా చేయకపోయారు అనేవాళ్ళు మాత్రం ఎంతమంది ఉంటారో. వాడిని మనం ఏం అడగక్కర్లేదు. ఏమండి మీరు ఏమైనా చెప్తురు అని మనం అడగక్కర్లేదు. నన్ను అడిగితేనండి అంటాడు. నిన్ను అడిగితేనండి అన్నప్పుడు అడిగేవారు కాగు. నన్ను అడిగితేనండి అని కదా అన్నావు, అడగాలిగా, ఆగాలిగా. నన్ను అడిగితేనండి అంటాడు, అడగకపోయినా చెప్తాడు. అదో అహంకారం, అదో బలహీనత మనిషి. ఎక్కువ మాట్లాడడంలోనే బలహీనతలన్నీ పైకి వస్తాయి. అందులో మైకు పట్టుకు మాట్లాడే అలవాటు ఉంటే మరీ ప్రమాదం. ఉన్న బలహీనతలన్నీ సభాముఖంగా బయటకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మందర పర్వతం ఊంచుకోవడానికి కింద ఆధారం ఏది? అందుకని ఇప్పుడు ఆధారం ఎక్కడి నుంచి వస్తుందన్నారు. ఎన్ని అన్నా తను అన్న మాట నమ్మి సిద్ధపడ్డారు కాబట్టి
దేవతల మనసు మారింది కాబట్టి, వాళ్ళు పశ్చాత్తాపంతో ఉన్నారు కాబట్టి వాళ్ళని రక్షించడానికి ఎంత కిందకైనా వచ్చేస్తాడు ఆయన. అది ఆయన దయాగుణం. ఎందుకు వింటారు భగవంతుని యొక్క అవతారం అంటే ఆయన యొక్క దయని అర్థం చేసుకోవడానికి వింటారు. ఇన్ని తప్పులు చేస్తున్న వాళ్ళని క్షమిస్తున్నాడే, నేను ఏవో తప్పులు చేశాను అని బెంగ పెట్టుకుని భగవంతుడిని ప్రార్థన చేయడానికి వెనకంజ వేయవలసిన అవసరం ఎక్కడుంది? ఇకపైన తప్పులు చెయ్యను, చేసినవి చేశాను, ఈశ్వరా నన్ను మన్నించు అని త్రికరణ శుద్ధిగా అనగలిగితే పరిగెత్తుకు రావడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అజ్ఞానినామయా దోషానశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని నోటితో చెప్పడం కాదు, త్రికరణ శుద్ధిగా మనసుతో అనగలిగితే అవి ఎన్నైనా కానివ్వండి. క్షమస్వత్వం క్షమస్వత్వం ఎన్ని? అజ్ఞానినా మయా దోషాన్ అశేషాం విహితాన్ హరే. అశేషాం లెక్క పెట్టడానికి వీల్లేదు. అన్ని దోషాలు చేశాను. ఆ మాట అన్నావు కదూ, కాల్చేశాను, తీసేశాను పాపాలన్నీ. ఎప్పుడు? త్రికరణ శుద్ధిగా. అంటే నోటితో శ్లోకం వచ్చానంటే ఆయన ఏం దాన్ని స్వీకరించాడు. మనసుతో అన్నదాన్ని పరమేశ్వరుడు వింటాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పశ్చాత్తాపాన్ని గమనించాడు, దేవతల యొక్క వినయాన్ని గ్రహించాడు. తోకే పట్టుకుందాని రండిరా అంటే ఆయన మాట విన్నారు, తోక దగ్గరికి పోయారు. ఆయన చెప్పినట్టు చేద్దాం, ఆ పైన ప్రమాదం వస్తే ఆయనే ఉన్నాడు, మనకెందుకు, మనం ఆయనకి సలహా చెప్పేవాళ్ళమా అన్నారు. రాక్షసులలా విమర్శించలేదు. ఎవరు ఆయన యందు విశ్వాసము లేని వారయ్యున్నారో వారందరూ తరువాతి కాలంలో భోగాన్ని పోగొట్టుకుంటారు. అందుకే అమృతం దక్కలేదు రాక్షసులకి. ఎవరు భగవంతుని యందు విధేయతతో భక్తితో ఉన్నారో వాళ్ళని తానే కాపాడి అందిస్తాడు అమృతాన్ని. ఇవి ఎక్కడో ఉంటాయనుకోకండి. దేవతలు, రాక్షసులు, క్షీరసాగరమథనం, ఆది కూర్మం ఇవన్నీ బయట ఉండేవి కావు. యథార్థానికి అవతారం ఎందుకు చెప్పుకుంటారంటే అది అసలు నిత్య జీవితంలో మన అనుష్ఠానానికి పనికొచ్చే అవతారం. సరే, దాని గురించి నేను తర్వాత ప్రస్తావిస్తాను. పాల సముద్రంలోకి దింపినప్పుడు దాన్ని భరించగలిగినటువంటి ఒక పదార్థం ఒకటి కావాలి. ఆ పదార్థంగా భగవానుడే మారిపోయాడు. ఆ పదార్థము నీటి లోపల ఉండి వహించగలిగినదై ఉండాలి. నీటి లోపల ఉండి వహించగలిగి అంత పెద్ద మందర పర్వతాన్ని తీసుకొచ్చి వీపు మీద పెట్టినా కూడా శరీరానికి ఉరుసుకోకుండా, పైన డిప్పకి దెబ్బ తగిలినా శరీరానికి ఇబ్బంది రాకుండా నీటిలో ఉండగలిగిన ప్రాణి ఒక్క తాబేలి. ఎందుకనంటే తాబేలు పైన డిప్ప మీద ఎంత దెబ్బ కొట్టండి తాబేలుకి ఏం అవదు. తిరగేసి ఒక్క దెబ్బ కొట్టండి చచ్చిపోతుంది. గట్టిగా చేత్తో ఇలా అంటే చచ్చిపోతుంది. అందుకే మనహ మనహ నాది నాది అన్నంతసేపు తాబేలు డిప్ప పైకున్నట్టు, తిరగేస్తే నమః నాది కాదు నాది కాదు అంటే తాబేలు చచ్చిపోయింది. మనసు 5 ఇంద్రియములతో పనిచేస్తుంటుంది, పంచ జ్ఞానేంద్రియాలతోటి. ఆ 4 కాళ్ళు ముఖం బయట పెట్టి తాబేలు తిరిగినంతసేపు మనహ, తిరగేస్తే నమః నాది కాదు. నాది కాదంటే భగవంతుడిది. మనహ నాది నాది అన్నంతసేపు అహంకారం. కాబట్టి పైన డిప్ప చాలా కఠినమైనదై వహించగలిగినదై దాని వలన తనకి దెబ్బ తగలనిదైనటువంటి ప్రాణి, నీటి యందు తాను ఉండి వహించగలిగినటువంటి ప్రాణి తాబేలు ఒక్కటే. అందుకే ఆయన కూర్మ రూపాన్ని ధరించాడు. ఇప్పుడు ఆ కూర్మం ఎంత గొప్ప కూర్మంగా తయారైంది అంటే పోతన గారు అన్నారు, సవరనై 1,00,000 యోజనముల వెడలపునై కడు కఠోరమైనట్టి కర్పరమును అదనైన బ్రహ్మాండంబునంతను ఆహరించునట్టి ఘనతరంబగుముఖ గహ్వరంబు సకల చరాచర జీవరాశులనెల్ల పట్టి మ్రింగి లోగును మేటి కడుపు విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ ఆగది కదలని ఎట్టి కాళ్ళు వెలికి లోనికి చనుదించు విపుల తుండము అంబుజంబుల పోలెడు అక్షయుగము సుందరంబగు విష్ణుండు సురలతోడ కూర్మి చెలువంద ఒక మహా కూర్మమయ్యే అన్నారు. ఆయన సుందరంబగు విష్ణుండు సురలతోడ, మహాసుందరాకారుడు శ్రీ మహావిష్ణువు. ఆయన అందం సామాన్యమైంది కాదు. ఒక్కసారి ఆయన వంక ఇలా కన్ను విప్పి చూస్తే ఇక కన్ను తిప్పడం కానీ ఆయన్ని స్తోత్రం చేయడం కానీ సాధ్యం కాదుట. విష్ణు దర్శనమైతే నోట మాట రాదు. ఎందుకు రాదు అంటే అసలు ఆ రూపాన్ని చూస్తూ అలా ఉండిపోతారట.
చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్నంటారు పోతన గారు వామనమూర్తి ఘట్టంలో. ఆయన రూపాన్ని చూస్తే చాలు అంత పొంగిపోతారు. అటువంటి స్వరూపం కలిగినటువంటి సుందరుండగు విష్ణుండు సురలతోడ దేవతలని రక్షించడం కోసమని ఆయన కూర్మితోడ అత్యంత ప్రేమ దయ కలిగినటువంటి వాడై ఒక మహాకూర్మమయ్యే పెద్ద తాబేలుగా మారాడు. ఎంత పెద్ద తాబేలంటే సవరణై 1,00,000 యోజనముల వెడలపునై అతి కఠినంబగు కర్పరమును 1,00,000 యోజనముల వెడల్పు కలిగినటువంటి పెద్ద తాబేలుగా మారిపోయాడు. దాని మీద ఉన్న కర్పరం అంటే డెప్ప అతి కఠినమై బహుకాఠిన్యంతో ఉంది. దాన్ని బద్దలగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంకా అంత కఠినమైనటువంటి డిప్పతో ఈ బ్రహ్మాండాన్నంతటినీ కూడా పట్టి మింగేస్తుందేమో అన్నంత పెద్ద నోరు తెరుస్తూ ముఖ గహ్వరమును అంత పెద్ద ముఖంతో ఈ సకల చరాచర ప్రపంచమునందలి జీవరాశులనెల్ల మృంగి లోనికి తీసుకుని పోగలుగు వెలది కడుపు, ఇంత ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జంతురాశినంతటినీ కూడా మింగి కడుపులోకి పెట్టుకోగలిగినంత పెద్ద కడుపుతోటి, దానితో పాటుగా విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ ఆగిన కదలని ఎట్టికాళ్ళు, ఈ ప్రపంచం మీద ఇంకో ప్రపంచం వచ్చి పడిపోయినా సరే ఆ కాళ్ళు ఇలా ఆపితే మళ్ళీ మెల్లిగా అడుగులేస్తాడు. తాబేలు ఎప్పుడు కూడా మెల్లగా అడుగులేసి నడుస్తుంది. మెల్లగా నడవడానికి అత్యంత పేరు పొందిన ప్రాణులలో తాబేలు ఒకటి. అలా ప్రపంచం వచ్చి మీద పడిపోయినా సరే అది మాత్రం ఇలా మెల్లగా అడుగులు వేస్తూనే ఉంటుంది. అలా వెయ్యగలిగినంత బలము కలిగినటువంటిదై వెలికి లోనికి చనుదించు విపుల తుండము, లోపలికి బయటికి విడుతున్నటువంటి తుండంతో అంబుజంబుల పోలెడు వక్షయుగము, తామర పువ్వుల్లాంటి కన్నులతోటి సుందరుండగు విష్ణుండు సురలతోడ కూర్మి చెలువందనొక మహాకూర్మమయ్యే. ఆయన అత్యంత దయతో సుందరమైనటువంటి విష్ణువు ఒక మహాకూర్మముగా అంటే పెద్ద తాబేలుగా మారిపోయి సముద్రం లోపల పడుకుని ఇప్పుడు నా మీద మందర పర్వతాన్ని ఉంచండి అన్నాడు. మీరు గమనించండి, ఆయన మందర పర్వతానికి ఆధారంగా తాబేటి రూపంలో పడుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆ తాబేటి యొక్క డిప్ప మీద మందర పర్వతాన్ని పెట్టారు. వాసుకుని త్రాటిగా చుట్టి తిప్పుతున్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి డిప్ప ఎంత ఉరుసుకుపోయి ఉంటుంది, ఆయన ఎంత ఖేదాన్ని పొంది ఉంటారు. అందులో క్షీరసాగర మథన సమయంలో శ్రీ మహావిష్ణువు పొందినంత ఖేదం ఆయన అవతారములలో ఇక ఏ అవతారమునందు కూడా ఆయన పొందలేదు. అంత కష్టాన్ని ఆయన మనసు అంత దిగులుని పొందేటటువంటి 2 విశేషాలు జరిగాయి కూర్మావతారంలో. అయినా కూడా ఆయన కదలలేదు. అది ఆయన దయకి ప్రతీక. ఏ 2 జరిగాయి అంటారేమో. ఒకటి, ఆ మందర పర్వతాన్ని ఆయన యొక్క డిప్ప మీద పెట్టి తిప్పుతున్నప్పుడు ఆయన తోక ఆయన యొక్క ముఖం కదుపుతుంటే అదేం చిన్న తాబేలు కాదు కనుక ఆ సముద్రంలో ఉండేటటువంటి ఎన్నో ప్రాణులు చనిపోయాయి. అన్ని ప్రాణులు చనిపోవడానికి తాను తాబేటి రూపంలో మందర పర్వతాన్ని వహించడమే కారణమని బెంగ పెట్టుకుని ఇన్ని ప్రాణులు చచ్చిపోయాయి, నేను చేసినటువంటి ఈ పాపం ఎలా పోతుందని అమృతోత్పాదనం అయిపోయిన తర్వాత పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు శ్రీ మహావిష్ణువు. చేస్తే పరమశివుడు ప్రత్యక్షమై బెంగ పెట్టుకోకు, కాంచీపురంలో నేను పరమశివస్వరూపంగా వెలిసి ఉన్నాను, అక్కడికి వచ్చి నువ్వు నన్ను ఆరాధన చెయ్యి, నన్ను పూజ చేస్తే నువ్వు మందర పర్వతంగా పడుకున్నటువంటి కారణం చేత అక్కడ తాబేటిగా పడుకున్నప్పుడు మందర పర్వతాన్ని తిప్పడం వల్ల కలిగినటువంటి ప్రాణి సమూహానికి కలిగిన ఇబ్బందిని వలన నీకు కలిగినటువంటి పాపం నుంచి ఉపశమనం కలుగుతుంది అంటే కచ్చపేశ్వర దేవాలయం అని ఇప్పటికీ కాంచీపురంలో ఉంది. మీరు ఆ ఆలయంలోకి వెళ్ళి చూస్తే లోపల రాగి రేకు మీద తాబేలు శివలింగాన్ని పూజ చేస్తున్నట్లుగా ఉండి శివలింగం ఉంటుంది. అక్కడే తాబేటి రూపాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ తాబేటి రూపంతోనే క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఏ తాబేటి రూపంలో పడుకున్నారో ఆ రూపంలోనే వచ్చి శివలింగాన్ని అర్చన చేశారు.
ఆ క్షేత్రానికి ఇప్పటికీ ఒక ప్రసిద్ధి ఉంది. ఆ క్షేత్రంలో సర్వసిద్ధి తీర్థము అని ఒక తీర్థం. ఆ తీర్థానికి ఒక ప్రత్యేకమైన శక్తి. శ్రీ మహావిష్ణువు యొక్క మనస్సుకు కలిగినటువంటి ఖేదం పోయిన క్షేత్రం కనుక ఎవరికైనా మనసులో విపరీతమైనటువంటి దిగులుతో కూడుకున్న కష్టం ఏర్పడితే ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేసి పరమేశ్వరుడికి శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తే మనసులో ఉన్న దిగులు తొలగిపోయే అవకాశం కలుగుతుంది అని. ఒకవేళ దిగులుకి కారణం శరీరంలో ఏదో తెలియని అనారోగ్యమైతే ఆ అనారోగ్యం పోవడానికి హేతు ఏదవుతుంది అంటే కచ్చపేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి తీర్థంలో ఆదివారం నాడు 4 వైపులా స్నానం చేయాలి. ఇదో ఒకవైపు కాదు. ఆ కోనేటికి 4 వైపులా ఆదివారం నాడు స్నానం చేస్తే అనారోగ్యం పోతుంది అని. అనారోగ్యం పోతుంది అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈశ్వరానుగ్రహం కలిగితే స్నానం చేయడం వల్ల పోవచ్చు. ఈశ్వరానుగ్రహం కలగడానికి మార్గము అని దేన్ని చెప్పవలసి ఉంటుందంటే మీ శరీరమునందు పొందబడినటువంటి రోగము ఏ ఔషధం చేత నివారణమవుతుందన్న విషయం వైద్యుడి యొక్క బుద్ధికి ద్యోతకమై వైద్యుడు అటువంటి ఔషధాన్ని ఇవ్వడంలో కృతకృత్యుడవుతాడు. ఆయన బుద్ధిని విష్ణువు శివుడు ప్రచోదనం చేస్తాడు. అలా చెప్పాలి తప్ప కేవలం ఏదో మేమేదో చేసేస్తాం మీకు తగ్గిపోతాయంటే మరి వైద్యుడు ఏమైపోయినట్టు మధ్యలో. తప్పు. సనాతన ధర్మం అలా చెప్పదు. మీకెందుకు మీ రోగాలన్నీ తగ్గిపోతాయి మేమేదో చేస్తామని మాట్లాడరు. ఎందుకు మాట్లాడరో తెలుసా? మధ్యలో ఈశ్వరుని అంశ ఇంకొకటి ఉంది. ప్రథమో దైవ్యోభిషకౌ అని యజుర్వేదం చెప్తోంది. వైద్యుడెవరు అంటే పరమశివుని యొక్క మొట్టమొదటి అవతారం. అందుకే శరీరము లోపల ఉన్న విషయాలు వైద్యుడికి తెలుస్తాయి. వైద్యో నారాయణో హరిహి, నారాయణుడు వైద్యుడు. వైద్యో వైద్య సదాయోగి వీర మాధవో మధు. వైద్యుడు సాక్షాత్తు విష్ణువాంశ అని మనకి విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్తోంది. ఆ వైద్యుడి బుద్ధికి తట్టకపోవడం నీ రోగానికి ఔషధం దొరక్క బాధపడ్డం. ఇప్పుడు ఆ బాధ నుంచి ఉపశమనం ఎలా వస్తుంది? పరమభక్తుడు అనుకోండి నక్కీరుళ్ళగా పోవచ్చు వ్యాధి. లేదా అసలు నీ శరీరమునకు పట్టుకున్న వ్యాధి ఏదో ఇప్పుడు వైద్యుడి బుద్ధికి తడుతుంది, దానికి తగిన ఔషధాన్ని ఇస్తాడు, ఇప్పుడు పోతుంది. అంటే ఈశ్వరానుగ్రహం ఈశ్వరాంశ అయినటువంటి వైద్యుని యొక్క బుద్ధిని ప్రచోదనం చేసి నీ రోగానికి విరుగుడు చేకూరుస్తుంది. అది ప్రక్రియలో జరిగేటటువంటి విధానం. అందుకని ఈశ్వరాంశగా వైద్యుడు మధ్యలో ఉంటాడు. కనుక ఇప్పటికీ కాంచీపురంలో కచ్చపేశ్వర దేవాలయంలో ఉండేటటువంటి సర్వసిద్ధి తీర్థమునందు ఆదివారము నాడు 4 ఒడ్లలో స్నానం చేసినటువంటి వాళ్ళకి శరీరమునకు కలిగినటువంటి అనారోగ్యం కూడా నివారణమవుతుంది అని ప్రశస్తి. అంత ప్రఖ్యాతమైనటువంటి దేవాలయం కచ్చపేశ్వర దేవాలయం. శ్రీ మహావిష్ణువు యొక్క మనసుకి అంత ఖేదం కలిగినటువంటి అవతారం కూర్మావతారం. అంత బాధపడ్డాడు ఆయన. అక్కడతో పోలేదు. ఆయన కూర్మావతారం స్వీకరించినప్పుడు మనసుకి బాధ కలగడం కాదు, ఎప్పుడూ కలగని రీతిలో ఆయన శరీరానికి బాధ కలిగింది. శ్రీ మహావిష్ణువు యొక్క శరీరమునకు బాధ కలిగింది అన్న మాట మీకు శాస్త్రంలో కనపడదు. ఎందుకు కనపడదో తెలుసా? ఆయన శరీరము అమృతంతో ఉంటుంది. అమృతవపుహు అని విష్ణు సహస్రనామంలో ఆయనకి పేరు. అమృతవపుహు అంటే శరీరము అమృతము అని. అందుకే దానికి ఖేదం ఉండదు. ఖేదము లేని విష్ణువు యొక్క శరీరము ఖేదము పొందిన ఏకైక అవతారము కూర్మావతారం. ఆయన శరీరం చాలా బాధపడిపోయింది. ఎందుకు బాధపడిపోయిందంటే ఎక్కడి నుంచి పుట్టింది హాలాహలం? హాలాహలం పాలసముద్రం పైనుంచి పుట్టలేదు. ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరిగెన్ చప్పుడు నిండెన జండము చెప్పిడిదే మధుని చెవులు చిందరగొనియన్ ఆలోల జలధి లోపల నాలోనహి విడచి చొరల నసురుల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ అన్నారు పోతన గారు. ఆ మందర పర్వతాన్ని తిప్పుతున్నప్పుడు ఆదికూర్మం యొక్క వీపు మీద ఉంది, లోపల ఉన్నాడు ఆయన. ఏ పాల సముద్రం లోపల ఉన్నాడో ఆ పాల సముద్రం లోపల హాలాహలం పుట్టింది. హాలాహలం పుట్టి ఆయన ఒంటికి దాని సెగలు కొట్టే వేడి. అయినా ఆయన కదలలేదు. ఎందుకు కదలలేదో తెలుసా? ఒక్క కారణానికే కదలలేదు. నేను కదిలిపోతే మందర పర్వతం పడిపోతుంది. మందర పర్వతం పడిపోతే నన్ను నమ్మి పైనున్న వాళ్ళు వాసుకిని పట్టుకుని చిలుకుతున్నారు. ఈ హాలాహలం పైకి తేలివాళ్ళు పారిపోతే అప్పుడు నేను పైకి లేస్తాను. ఒకవేళ
వాళ్ళు కానీ అలాగే చిలుకుతుంటే ఆ హాలాహలం చేత నా ఒళ్ళు దహించుకుపోతున్నా నేను ఇలాగే ఉంటానని ఉండిపోయాడు ఆయన. ఆ ఉండిపోవడంలో ఆయన ఒళ్ళంతా కూడా వేడికి ఎంత తప్తమై బాధని పొందింది. ఇంత బాధ పొందితే అమృతోత్పాదనం అంతా అయిపోయిన తర్వాత అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంత బాధ పొందిన విష్ణువు ఈ వేడి ఎలా పోతుందని ఆ వేడి పోక ఇప్పటికీ అంటుంటారే, వేసవికాలం రాత్రి చల్లబడి పడుకున్నానండి, పగలంతా వేడికి తాపం ఏమిటో రాత్రి నిద్ర పట్టలేదండి అంటారు. ఆ హాలాహలం పుట్టినప్పుడు తగిలినటువంటి తాపానికి విష్ణువుకి వేడి తగ్గలేదు. అమృతోత్పాదనం అయినా కూడా, లక్ష్మీదేవితో కళ్యాణం అయినా కూడా తగ్గకపోతే అప్పుడు మళ్ళీ పరమశివుణ్ణి ఆశ్రయించాడు. ఎవరో అర్థం లేని వాళ్ళు శివకేశవుల మీద శివకేశవులకి భేదం చెప్పాలి, కానీ అసలు మీకు ఎక్కడా శివకేశవుల మధ్య భేదం కానరాదు. భూతద్దాలు పెట్టుకుని వెతికి అక్కర్లేనివి సృష్టిస్తానన్న వాడికి జవాబు చెప్పేవాడు సృష్టిలో ఉండడు. కాబట్టి మహానుభావుడు వెళ్ళి పరమశివుణ్ణి ఆశ్రయించాడు. నా ఒళ్ళు వేడెక్కిపోతోంది, ఎలా ఈ వేడి తగ్గాలని అడిగాడు. నేను కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడనై ఉన్నాను. ఆ ఏకాంబరేశ్వరుడు తూర్పు దిక్కుని చూస్తూ ఉంటాడు. నా ఆలయానికి దగ్గరగా పశ్చిమ దిక్కు చూస్తూ నువ్వు నిలబడు. చంద్రకంఠేశ్వరుడిని పేరు. ఇప్పటికీ మీరు ఏకాంబరేశ్వరుడి దేవాలయంలో దర్శనం చేసుకుని బయటికి వచ్చి నటరాజస్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఇటు నటరాజస్వామి ఆలయం ఉంటుంది, ఇటు చంద్రకంఠేశ్వరుడు ఉంటాడు. తిరుమంగయ్యాళ్వారులు అక్కడ స్తోత్రం చేశారు కూడా శ్రీ మహావిష్ణు స్వరూపం మీద. ఇప్పుడు 2 విగ్రహాలు ఉంటాయి. ఒకటి కొద్దిగా ఛిద్రమైందని ఆ విగ్రహం పక్కన పెట్టి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. అక్కడ నిలబడ్డాడు. అక్కడ నిలబడితే పరమేశ్వరుని యొక్క జటాజూటములో ఉండేటటువంటి చంద్రవంక యొక్క చల్లతనం తగిలి శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం చల్లబడి, అంటే ఇంత కష్టపడ్డాడనడానికి 2 సాక్ష్యాలు కాంచీపురంలో ఉన్నాయి. ఒకటి కచ్చపేశ్వర దేవాలయము, ఒకటి చంద్రకంఠేశ్వర దేవాలయం. ఒకటి ఏకాంబరేశ్వర దేవాలయంలో ఉంది, ఒకటి కామాక్షి దేవాలయం నుంచి బయటికి వచ్చేసిన తరువాత కొద్ది దూరంలో చూస్తే పెద్ద శిఖరం కనపడుతుంది, కచ్చపేశ్వర దేవాలయం. కచ్చపేశ్వర దేవాలయంలో ఇప్పటికీ ఆదికూర్మంగానే ఉన్నాడు. కాబట్టి అంత క్లేశాన్ని పొందినటువంటి అవతారం ఏ అవతారంలోనూ లేదు. ఆదికూర్మంగా ఆయన అంత కష్టపడ్డాడు. ఇంత కష్టం ఎవరి కోసం పడ్డాడు? ఏదో సరదాగా కష్టపడ్డవాడు కాడు. తనని నమ్ముకున్న దేవతల్ని ఒడ్డెక్కించడానికి తాను అంత కష్టపడ్డాడు. ఈ కష్టానికి కారణం దయ. అంత తప్పు చేసిన వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళని రక్షించడానికి ఇన్ని కష్టాలు పడి ఇంత దయ కలిగిన పరమాత్మ పాదాలు విడిచిపెట్టి ప్రపంచంలో కనబడ్డ ప్రతివాడికి నమస్కారాలు పెట్టద్దని నేను అన్నాం. వాణ్ణి నమ్ముకున్నాను, వీణ్ణి నమ్ముకున్నానని నమ్ముకోవలసిన వాడిని వదిలిపెట్టుకోవడం ఎంత దరిద్రం జీవితంలో. వాణ్ణి వదులుకోవడమా? లోకంలో మిగిలినవన్నీ నమ్ముకోవడమా? అవి నమ్ముకున్నా దక్కేవి కావు. వీణ్ణి నమ్ముకుంటే జారిపోయేవి కూడా దక్కుతాయి. అందుకని అటువంటి పరమాత్మ స్వరూపం, అటువంటి దయ కలిగినది ఆదికూర్మం అంటే. అటువంటి మహానుభావుడై ఆ లోపలే ఉండిపోయాడు. ఉండిపోతే మందర పర్వతాన్ని ఆయన యొక్క ఆ డిప్ప మీద పెట్టి తిప్పారు. సరే, హాలాహలం వచ్చింది, హాలాహలాన్ని శివుడు భక్షించాడు. ఆ కథ పక్కన పెట్టండి. తర్వాత అమృతోత్పాదనమైంది. అమృతోత్పాదనమైతే అయిపోయిందా? మళ్ళీ రాక్షసులకు దక్కకుండా దాన్ని దేవతలకు మాత్రమే పంచిపెట్టడానికి మోహిని అవతారం స్వీకరించవలసి వచ్చింది. ఒకే అమృతోత్పాదనలో ముందు ఆదికూర్మం, పక్కన మళ్ళీ వేరుగా మోహిని అవతారం. ఈ 2 అవతారాలు ఎవరి కోసం? మధ్యలో ఉన్న దేవతలు తనని నమ్మి నిలబడినందుకు వాళ్ళని రక్షించడానికి. రక్షించి వాళ్ళకి అమృతాన్ని కట్టబెట్టాడు. కట్టబెట్టి పాలసముద్రంలోంచి మళ్ళీ కామధేనువు, కల్పవృక్షము, లక్ష్మీదేవి ఇన్ని పైకొచ్చేటట్టు చేసి ఇన్నిటితోటి దేవేంద్రుడు భోగభాగ్యాలతో స్వర్గలోకాధిపత్యం పొందేటట్టుగా అనుగ్రహించినటువంటి పరమదయాశాలి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి ఆదికూర్మావతారం. అంత గొప్ప అవతారం. అందుకే ఆదికూర్మావతారాన్ని స్మరించిన, కూర్మావతారం గురించి ఒక్కసారి చదువుకున్న, కూర్మావతారం గురించి చెప్పిన, కూర్మావతారం గురించి విన్న విష్ణువు కాదుట, విష్ణువుతో పాటుగా 33 కోట్ల మంది దేవతలు ప్రీతి చెందుతారు. ఎవరు కూర్మావతారాన్ని తలుచుకుంటారో వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.